Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ ముటేషన్ అంటే ఏంటి, ముటేషన్ ఫర్ కరెక్షన్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అనమాట అండి. వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ముటేషన్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం ఫస్ట్ చూద్దాం అనమాట అండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలిస్తే మీకు స్కిప్ చేయండి, తెలియకపోతే ఇప్పుడు ఒకసారి చూద్దాం అనమాట అండి. ముటేషన్ అంటే ఏంటి అనేది పాత యజమాని పేరు తొలగించడం అనమాట అండి. అంటే ఇక్కడ మనకి అడంగల్ అవనవ్వండి, తెలంగాణ ప్రాంతాల్లో పహానీ అంటారన్నమాట. ఈ అడంగల్, పహానీ లేదా ఆర్వార్లో ఏదైతే పాత వ్యక్తుల పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లను తొలగించి కొత్తగా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ పేర్లు నమోదు చేయడాన్ని ఈ ముటేషన్ అని చెప్పి అంటారన్నమాట అండి. అంటే ఇక్కడ మనకి వేరే వ్యక్తుల దగ్గర కొన్నప్పుడు అవనవ్వండి, లేదంటే ఏదన్నా గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు కానివ్వండి, లేదా వారసత్వం ద్వారా సంక్రమించడం కానివ్వండి, ఇలా వివిధ రూపంలో ఆన్లైన్లో ఉన్న వ్యక్తి కాకుండా కొత్త వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదకి ఈ మార్చే విధానాన్ని ఈ ముటేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటారనమాట అండి. అంటే ఇక్కడ యజమాని యొక్క హక్కులను చట్టబద్ధం చేయడం అనమాట అండి, మరియు వారికి పన్నుల చెల్లింపు జరుగుతుందన్నమాట అండి. ఇప్పుడు ఈ ముటేషన్ అనేది యాక్చువల్గా 30 రోజులు టైం అనేది పడుతుంది అనమాట. మనం ఒక అప్లికేషన్ పెట్టాక ఈ ముటేషన్ కంప్లీట్ చేయడానికి 30 రోజుల టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. అందులో 15 రోజుల్లో ఏటీ అని చెప్పి విఆర్ఓ గారు ఈ ఏటీఎన్ జనరేట్ చేస్తారనమాట అండి. ఈ ఏటీఎన్ జనరేషన్ చేశాక ఈ ఏటీఎన్ ఏం చేస్తారంటే సంబంధిత పంచాయతీలో డిస్ప్లే చేస్తారనమాట అండి. ఈ డిస్ప్లే చేసిన తర్వాత ఏదైనా దాని మీద అబ్జెక్షన్ కానీ ఎలిగేషన్ కానీ వస్తే ఈ పర్టికులర్ ముటేషన్ ట్రాన్సాక్షన్ అనేది నిలిపివేయడం లేదా హోల్డ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట అండి. మీకు నేను ఇప్పుడు ఒక ఈ ముటేషన్ అనేది ఎలా అప్లై చేయాలో ఒకసారి మనం చూద్దాం అనమాట అండి. మీకు చూడండి, ముటేషన్ అప్లికేషన్ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ముటేషన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా మీకు ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఉంటుందండి, ముటేషన్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్ పుస్తకం అని చెప్పి ఇలా అప్లికేషన్ అనేది మీకు డిస్ప్లేలో చూపించిన విధంగా ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ చూడండి దరఖాస్తుదారుని పేరు. ఇప్పుడు ఈ ఫస్ట్ కాలం అంతా కూడా నేను చెప్పి ఫస్ట్ కాలం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరైతే కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఈ అప్లికేషన్ కోసం ఎవరిని కూడా అడగక్కర్లేదు, డైరెక్ట్గా పంచాయతీ లేదా సచివాలయం లేదా మీ సేవానందు డైరెక్టర్గా ఈ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయవచ్చు అనమాట అండి. ఓకే, మీకు చూపిస్తున్నాను చూడండి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా రాయాలి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ దరఖాస్తుదారుని పేరు అంటే ఎవరైతే కొన్నారో ఎవరికైతే సంక్రమించిందో ఆ దరఖాస్తుదారుని పేరు అనేది మీరు ఇక్కడ రాయాలన్నమాట అండి. నెక్స్ట్ దరఖాస్తుదారుని తండ్రి పేరు కూడా ఇక్కడ మీరు పక్కన మెన్షన్ చేయాలన్నమాట అండి. దరఖాస్తుదారుని ఆధార్ సంఖ్య రాయాలన్నమాట. తర్వాత వారి యొక్క పుట్టిన తేదీ, తర్వాత ఫోన్ నెంబర్, తర్వాత దరఖాస్తుదారుని ఖాతా. అంటే ఇది ఈ దరఖాస్తుదారుని ఖాతా అంటే ఇక్కడ అమ్మిన వారి ఖాతా వేయండి, లేదంటే కొత్తగా ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ ఖాతా అనేది వేసుకోండి. తర్వాత 2 ఫోటోలు అనేవి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట అండి. తర్వాత కింద చూడండి కులం, వారి యొక్క కులం ఏంటి అవి కూడా టిక్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ భూ వివరములు ఏ జిల్లా అంటే ముటేషన్ రకము ఇలా, మళ్ళీ మండలం, గ్రామం, ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ అక్కడ రాయడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ ముటేషన్ అంటే మీకు ఆ డాక్యుమెంట్ ఏ విధంగా వచ్చింది, కొనుగోలా, వారసత్వమా, వీలునామా, ఈ తదితర గిఫ్టా అనేవి ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. ఓకే, ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఈ పైన అనేది ఫిల్ చేస్తారన్నమాట అండి. దాని తర్వాత కింద చూసినట్లయితే చూడండి క్రమ సంఖ్య 1 2 3 అని ఉంది. నెక్స్ట్ చూడండి అమ్మిన వారు పేరు, అంటే అమ్మిన వారు అవనండి, వీలునామా రాసిన వారు అవనండి, లేదంటే దాత పేరు ఇచ్చిన వారు వాళ్ళ యొక్క వారసుల పేర్లు. సో ఇక్కడ వాళ్ళ యొక్క పేర్లు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత చూడండి దాని తర్వాత తండ్రి పేరు ఎవరైతే రాశారో ఫస్ట్ వ్యక్తి పేరు, తర్వాత తండ్రి పేరు, తర్వాత వాళ్ళ యొక్క చిరునామా, దాని తర్వాత ఏ సర్వే నెంబర్లో తీసుకున్నారో ఆ సర్వే నెంబరు, తర్వాత తీసేయవలసిన ఖాతా అంటే అమ్మేసిన వారి బుక్ మీద ఉండే ఖాతా మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎంత విస్తీర్ణం, ఓకే ఎంత విస్తీర్ణం తీసుకుంటే అంత. తర్వాత చూడండి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్
అంటే మీకు డాక్యుమెంట్, మీకు అమ్మిన వారు ఉన్న డాక్యుమెంట్ ఉందో దాని వెనకాల ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట అండి. అలాగే దస్తావేజు రిజిస్టర్ తేదీ, ఎప్పుడైతే దస్తావేజు రిజిస్టర్ అయిందో ఇవన్నీ కూడా కింద కాలం అంతా కూడా ఎవరైతే అమ్మారో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అండి. పై అంతా కూడా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేయడం జరుగుతుందన్నమాట అండి. సో ఈ విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పోస్టల్ శాఖ నుండి పొందుటకు దరఖాస్తు చిరునామా, అంటే కింద మనకి ఈ విధంగా మ్యుటేషన్తో పాటు పాస్బుక్లు కూడా ఇందులోనే అప్లై చేయడం జరుగుతుంది అనమాట అండి. కింద డీటెయిల్స్ ఏదైతే జిల్లా, మండలం, గ్రామం, డోర్ నెంబరు, పిన్ కోడ్ ఇవి ఇచ్చారంటే అవి ఆటోమేటిక్గా మీ ఇంటికి వస్తాయన్నమాట అండి. జత చేయవలసినవి ఏమేమిటంటే పన్ను రసీదు జిరాక్స్ కాపీ, అంటే ఎవరైతే ఇంతకుముందు పన్ను కట్టారో వాళ్ళది పన్ను యొక్క జిరాక్స్ కాపీ. అమ్మిన వారు పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు జతపరచాలన్నమాట. పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అంటే ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళదే దస్తావేజులు నకలు, మీరు చేయించుకున్న దస్తావేజులు అనేవి నకలు కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట అండి. ఈ రకంగా మీరు ఏదైతే మీ భూమి కొన్నారో, లేదంటే మీకు ఏదైతే వారసత్వంగా వచ్చిందో, లేదంటే ఏదన్నా కోర్టు డిగ్రీ వల్ల వచ్చింది, ఇలా డిఫరెంట్ వేస్ నుంచి మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మ్యుటేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఆన్లైన్లో పాత వ్యక్తి పేరు తీయించుకుని మీ పేరు అనేది నమోదు చేయించుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చాలామంది పట్టాదారు పాస్ పుస్తకాల్లో మాకు పేరు తప్పులు పడ్డాయండి, లేదా మాకు ఏదైతే ఖాతా బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పులు పడ్డాయి, ఫోటో తప్పు పడ్డాయి, ఇలా డిఫరెంట్ చెప్తున్నారన్నమాట అండి. సేమ్ దీనికి కూడా ఇలాగే ఇది మ్యుటేషన్ ఏ విధంగా జరిగిందో మ్యుటేషన్ ఫర్ కరెక్షన్ అని చెప్పి ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఒకసారి దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా మీకు ఒకసారి డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. సో ఈ రకంగా దానికి సంబంధించి మీకు చూపిస్తున్నాను చూడండి, మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. మ్యుటేషన్ ఫర్ కరెక్షన్ అంటే ఈ విధంగా అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట అండి. ఎవరైతే కరెక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ తర్వాత వాళ్ళ నేము, వాళ్ళ ఫాదర్ నేము, మొబైల్ నెంబర్ ఇలా ఇవ్వాలన్నమాట అండి. నెక్స్ట్ చూడండి అప్లికెంట్ డీటెయిల్స్, దాని తర్వాత పట్టాదారు డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇలా పర్మనెంట్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. డేటా అంతా కూడా మీరు చూసినా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు అనమాట అండి. దాని తర్వాత లాస్ట్లో ఇది మెయిన్ అండి, ఎడిట్ అడంగల్ డీటెయిల్స్, అంటే ఈ పైన అప్లికేషన్ ఫార్మ్ అని చూడండి, తర్వాత అడంగల్ డీటెయిల్ అని చెప్పి ఇక్కడ ఏముంది డిస్టిక్, మండల్, విలేజ్, డివిజన్ ఇలా ఇవన్నీ కూడా ఫిల్ చేసి మనం వీటి మీద టిక్ చేయాలన్నమాట అండి. ఆధార్ నెంబరు, ఖాతా నెంబరు అన్నీ కూడా ఫిల్ చేసి టిక్ చేసిన తర్వాత కింద చూడండి ఎడిట్ అడంగల్ డీటెయిల్స్, ఏ అయితే మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సెలక్షన్ సర్వే నెంబర్ టు ఎడిట్, అంటే ఇప్పుడు ఎడిట్ అయిపోయింది కానివ్వండి, దాంట్లో ఏదైతే ఎడిట్ చేసుకోవాలో అట్లన్నీ కూడా కింద రాయాలన్నమాట. ఇక్కడ చూడండి సర్వే నెంబర్ అయితే సర్వే నెంబర్, టోటల్ ఎక్స్టెంట్, అలాగే కుములేటివ్ ఎక్స్టెంట్, అలాగే ల్యాండ్ నేచర్, ట్యాక్స్, ల్యాండ్ క్లాసిఫికేషన్, ఖాతా నెంబర్, ఎంజాయ్మెంట్ నేచర్, పట్టాదార్ నేమ్, ఫాదర్ నేమ్, ఆక్యుపేషన్ నేమ్, ఆక్యుపెంట్ ఫాదర్ నేమ్, ఆక్యుపెంట్ ఎక్స్టెంట్, ఇలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇక్కడ ల్యాండ్ నేచర్ అనేవి అన్నీ కూడా అవ్వగానండి, కొన్ని ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో, నేమ్ తప్పు పడడం కానివ్వండి, తండ్రి పేరు తప్పు పడటం కానివ్వండి, ఆధార్ కార్డులో కరెక్షన్ కానివ్వండి, ఇలా లేదంటే ఇలాగ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ తప్పు పడటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ మ్యుటేషన్ ఫర్ కరెక్షన్స్ అనేవి ద్వారా మనం పాస్బుక్లో ఉన్నటువంటి తప్పులు సవరించుకుని మళ్ళీ కావాలితే ఆన్లైన్లో మారుతుంది, తర్వాత మళ్ళీ మనం కొత్త పాస్బుక్లకి అప్లై చేసుకుంటే అప్డేట్ అయ్యి అవి రావడం జరుగుతుంది అనమాట అండి. మ్యుటేషన్ అంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి అనమాట. అంటే బయట వరకు అమ్మనివి ఉంటాయి, వాటితో పాటుగా వేరే వ్యక్తి నుంచి వారసత్వంగా వచ్చినవి ఉంటాయి, మళ్ళీ వాటితో పాటుగా గిఫ్ట్ అంటే జరుగుతాయి. అలాగే వాటితో పాటుగా ఇక్కడ మేజర్గా వారసత్వానికి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని చనిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో అలాంటి సందర్భాల్లో ఈ ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది పెట్టుకొని భర్త ఆస్తి భార్యకి ఈజీగా ఈ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుని మ్యుటేషన్ అనేది అంటే ఈ ఆన్లైన్లో నేమ్ అనేది మార్చుకోవడం ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి. ఇన్ కేస్ భార్యాభర్తలు ఇద్దరు లేరు అనుకుంటే, వారి పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా పార్టీషన్ డీడ్ రాయించుకోవాలన్నమాట అండి. సంబంధిత రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి ఈ పార్టీషన్ చేయించుకుని, ఈ పార్టీషన్తో పాటు డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పెట్టుకొని మీరు మ్యుటేషన్ అప్లై చేసుకుంటే మ్యుటేషన్ అనేది ఇనిషియేట్ అయ్యి
అవుతుంది అనమాట అండి. ఇక్కడ అసలు ముటేషన్ ఫర్ కరెక్షన్కే ఇక్కడ ముటేషన్ అంటే ఫామ్ 8A జనరేట్ చేస్తారండి. ముటేషన్ ఫర్ కరెక్షన్ అంటే ఫామ్ 5 అనేది జనరేట్ చేస్తారు. ఇక్కడ ముటేషన్ యొక్క స్టాట్యూటరీ పీరియడ్ వచ్చేసరికి 30 రోజులు ఉండడం జరుగుతుంది. అదే ముటేషన్ ఫర్ కరెక్షన్కి అయితే 25 డేస్ అండి. మీకు ఇందా చెప్పినట్టుగా ముటేషన్ ఖచ్చితంగా 15 రోజులు అనేది అక్కడ సంబంధిత పంచాయతీ ఆఫీస్లో డిస్ప్లే చేయాలండి. దాని మీద ఎటువంటి అబ్జెక్షన్ లేదంటే ట్రాన్సాక్షన్ అవుతుందండి. సేమ్ ఇది కూడా ఫామ్ 5 జనరేట్ అయిన తర్వాత కరెక్షన్కే అది కూడా సంబంధిత సచివాలయంలో కానీ పంచాయతీలో కానీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని మీద ఏ విధమైన అబ్జెక్షను లేకపోతే దాన్ని ఇనిషియేట్ చేసి ముటేషన్ అనేది పేరు మార్చడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, ఇప్పుడు కొన్ని రీసర్వే అయిపోయిన గ్రామాల్లో ముటేషన్ విషయంలో ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, రీసర్వే అయిపోయిన గ్రామాల్లో 2025 నుంచి కూడా ఈ ఆటోమేషన్ అని చెప్పి జరుగుతుందన్నమాట అండి. ఈ ఆటోమేషన్ అనేది ఒక గొప్ప వరమనే చెప్పాలన్నమాట అండి. ఎందుకంటే ఇది వరకు డాక్యుమెంట్ రాసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ పట్టుకుని సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఈ ప్రాసెస్ అంతా చేయించుకుంటూ ఈ ముటేషన్ అనేది చేయించుకునేవారు అనమాట అండి. ప్రస్తుతానికి అయితే ఈ ఆటోమేషన్ జరిగిపోతుంది అనమాట అండి. ఏంటి, మీరు ఆటోమేటిక్గా డాక్యుమెంట్ రాయించుకోగానే ఆ పేరు అనేది ఒక 10 డేస్లో ఆ పేరు అనేది చేంజ్ అవ్వడం ఆటోమేటిక్గా అడంగల్ ఈ పహాని కానీ అడంగల్లో కానీ ఆర్ఓ గారిలో కానీ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, ఇప్పుడు రీసర్వే అయిన గ్రామాల్లో ఒకసారి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇలా ల్యాండ్ పార్సిల్ కేటాయించినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ పార్సిల్ నెంబర్ నాకు ఒక విలేజ్లో నాకు ఒక ల్యాండ్ పార్సిల్ నెంబర్ 500 ల్యాండ్ పార్సిల్ నెంబర్ ఉంది. అందులో నాకు ఎకరం భూమి అనేది ఉంది. నేను ఈ ఎకరం భూమిని డైరెక్ట్గా అమ్మేసుకున్నా అంటే నేను డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని సోల్డ్ చేయొచ్చు. కానీ ఆ ఎకరంలో నేను ఒక 5 గుంచాలైన భూమి అనేది నేను వేరే వ్యక్తికి అమ్మాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ సబ్ డివిజన్ అనేది చేసుకుంటేనే మాత్రమే అది వేరే వాళ్ళకి అమ్మగలరండి, లేకపోతే అమ్మలేరు. ఒకసారి ఈ ఆన్లైన్ సబ్ డివిజన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి వీడియోలో చూద్దాం అనమాట అండి. ఒకసారి ఆన్లైన్ సబ్ డివిజన్ ఎలా అప్లై చేయాలనేది మీకు ఒకసారి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. సో ఈ రకంగా ఆన్లైన్ సబ్ డివిజన్ ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో చూడండి ఆన్లైన్ సబ్ డివిజన్ ఫామ్ ల్యాండ్ పార్సిల్ డీటెయిల్స్ అని చెప్పి ఉండడం జరిగింది కదా. ఫస్ట్ చూడండి దీంట్లో డిస్టిక్ అంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందండి, మీరు సంబంధిత మీ సేవకు కానీ లేదా సచివాలయానికి కానీ వెళ్ళి అంటే నేను 500 అనే ల్యాండ్ పార్సిల్ నెంబర్లో ఒక ఎకరం అనేది ఉందని చెప్తున్నాను. అందులో 5 గుంచాలు అమ్మాలంటే ఆన్లైన్లో మనది 2 పోర్టల్ కింద విభజించుకోవాలన్నమాట. విభజించుకోవాలంటే ఆన్లైన్ సబ్ డివిజన్ చేయించుకుని అట్లా 2 పోర్టల్ కింద అంటే ముక్కనే వ్యక్తి ఆన్లైన్లో ఎకరం భూమి కలిగి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సబ్ డివిజన్ చేయడం వల్ల నాకు 500 అనే నెంబర్ అనేది కేటాయించారు కదా. ఆ విలేజ్ యొక్క చివరి నెంబర్ ఒక 1000 అనుకుందాం అనుకోండి. అంటే నాకు ఇప్పుడు ఈ సబ్ డివిజన్ చేసి 1001 అంటే ఎకరంలో సగం అంటే 5 గుంచాలంటే 50 సెంట్లు షణ్ముఖ్ ఒక 50 సెంట్లు, మళ్ళీ అదే సన్ముఖ్ పేరు మీద ఇంకో 50 సెంట్లు 2 పోర్టల కింద విభజన జరిగి ఈ ఏదైతే వెబ్ ల్యాండ్ లేదా ఆర్వార్ ఉందో అందులో చివరి నెంబర్లతో మనకు రావడం జరుగుతుంది అనమాట. అందులో ఆ వచ్చిన 50 సెంట్లు నేను బయట వరకు అమ్ముకోవడం జరుగుతుంది అనమాట. దానికోసం ఈ అప్లికేషన్ అనమాట అండి. ఈ ఆన్లైన్ సబ్ డివిజన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ చూడండి ల్యాండ్ పార్సల్ డీటెయిల్ దగ్గర డిస్టిక్ రాస్తారు, తర్వాత మండలం రాస్తారు, తర్వాత విలేజ్ రాస్తారు, తర్వాత ఎల్పి నెంబర్ అని చెప్పి ఉంది చూడండి. అది మనకు కేటాయించిన ఎల్పి నెంబరు వేస్తారు. అదే ఎల్పి నెంబర్ ఏరియా యొక్క ఎక్స్టెంట్ కూడా రాయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఎల్పి పట్టాదార్ నేమ్ అని చూడండి, అక్కడ ఎల్పి పట్టాదార్ నేమ్ రాస్తారు, అలాగే ఫాదర్ నేమ్ రాస్తారు. ఇక్కడ కింద ఎల్పి నెంబర్ అని ఉంది, దాన్ని స్కిప్ చేయండి, అది అవసరం లేదు. దాని తర్వాత సెక్రటేరియట్ నేము అంటే మీ పంచాయతీకి సంబంధించి ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో ఆ పంచాయతీ నేము, ఖాతా నెంబరు, మీరు ఎన్ని సబ్ డివిజన్లుగా విభజించుకోవాలి అనుకుంటున్నారో నెక్స్ట్ చూడండి, ఎన్ని సబ్ డివిజన్లుగా విడదీసుకోవాలనుకుంటున్నారో అక్కడ నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ అంటే ఏంటి, నేను ఒక ఎకరాన్ని 2 పోర్టల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, 2 కింద వేస్తారనమాట అండి. కింద సబ్ డివిజన్ డీటెయిల్స్ అని చూడండి, అక్కడ సీరియల్ నెంబర్ 1, 2 అంటే నేను 2 పార్సల్ చేసుకుంటున్నాను కాబట్టి 1, 2. తర్వాత ప్రపోజ్ న్యూ ఎల్పిఎం అంటే అవి కూడా 1, 2 వేసుకుని ఎంతంత ఎక్స్టెంట్ అని అడుగుతున్నాడు అనమాట అండి. అంటే 5 గుంచాలు ఒకటి 5 గుంచాలు అంటే 50 సెంట్లు నేను ఎకరాన్ని ఒక 5 గుంచాలు అమ్మాలనుకుంటున్నాను కాబట్టి 2 భాగాలుగా విభజించాలనుకుంటున్నాను కాబట్టి 5 గుంచాలు ఒకటి చేసుకుంటాను అనమాట అండి. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ల్యాండ్ బౌండరీ వార్న్ డీటెయిల్స్ అనే
నెక్స్ట్ అప్లికేషన్లోనే అడుగుతుంది అనమాట అండి. ఈ ఓనర్ నేము, ఫాదర్ నేము, ఆధార్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా సరిహద్దారులకు సంబంధించింది అనమాట అండి. మీకు తెలిస్తే వేయండి, లేదంటే అక్కడ కూడా మీ డీటెయిల్సే ఫిలప్ చేసి ఇచ్చేయండి. తర్వాత అప్లికేషన్ అడ్రస్ డీటెయిల్ చూడండి, కింద అప్లికెంట్ నేమ్ రాస్తారు, దాని తర్వాత ఫాదర్ నేమ్ రాస్తారు, దాని తర్వాత స్టేట్ రాస్తారు, దాని తర్వాత డిస్టిక్, దాని తర్వాత విలేజ్, దాని తర్వాత పిన్ కోడ్, దాని తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అనమాట అండి. సో ఇలా ఈ అప్లికేషన్ అనేది ఈ ఆన్లైన్ సబ్ డివిజన్ సంబంధించి ఈ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ విత్ పట్టాదారు పాస్బుక్, అడంగల్ కాపీతో కింద ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అప్లికెంట్ సిగ్నేచర్తో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే, అంటే మీ సేవలో కానీ సచివాలయానికి కానీ వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే విత్ ఇన్ 20 డేస్లో మీకు ఈ సబ్ డివిజన్ అనేది కంప్లీట్ చేసి, అంటే మీకు భూమి మీదకి అటెండ్ అయ్యి మీ యొక్క సంతకాలు ఇవి తీసుకుని సంబంధిత విఆర్ఓ గారు, సర్వేయర్ గారు కలిసి ఈ ఏదైతే ఉందో భూనక్ష అనే వెబ్సైట్లో వాటిని 2 పోర్టల్ కింద చేసి అడంగల్లో ఒక 20 డేస్లో ఇలా ఎకరం అనేది 5 గుంచాల కింద లీస్ట్ నెంబర్, విలేజ్లో ఉన్నటువంటి లీస్ట్ నెంబర్లతో విడి జరుగుతుందన్నమాట అండి. సో ఇలా విడిన తర్వాత మీరు ఏ విధమైన అమ్మాలన్నా అమ్ముకోవడం, లేదంటే ఎవరొకరు వారసత్వం పేరు మీద ఎవరొకరు రాసి ముటేషన్ చేయించుకోవాలన్నా ఈ 5 గుంచాలని ఈ విధంగా ఆన్లైన్ సబ్ డివిజన్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇదనమాట ముటేషన్ అంటే ఏంటి, ముటేషన్ సంబంధించి ఈ ముటేషన్ అంటే ఏంటి, ఆటో ముటేషన్ అంటే ఏంటి అనేది చెప్పడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మన వీడియోలో ఈ ఎఫ్ఎంసీ అంటే ఏంటి, ఎఫ్ఎంసీ ఏ విధంగా మనం అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం అనమాట అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.